మరి ఈ మోడీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే 2 సార్లు వచ్చింది? ఇక మోడీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. దేశం మొత్తంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుంది. అంటే ఈ అభివృద్ధి జరిగిందా మోడీ ప్రభుత్వం వచ్చింది? అభివృద్ధి అంటే దేశం మొత్తం మీద అయితే ఉంది కదా, మాట అయితే ఉంది కదా, అభివృద్ధి జరుగుతుంది బాగుంది అని ఉంది కదా. బాన్స్వాడ నియోజకవర్గం వస్తుంది కదా. బాన్స్వాడ. మరి మోడీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉందంటారు 2 సార్లు గెలిచి? వెరీ గుడ్. మోడీ ప్రభుత్వం డెవలప్మెంట్ జరిగిందా ఆయన హయాంలో? డెవలప్మెంట్ అంటే ఇక ఆయన ఆలోచిస్తున్నాడు. ఇక అన్ని మనకు కరెక్ట్ గా తెలియదు, మన వ్యవసాయదారులం కాబట్టి చాలా మంచిగానే ఉంది అనిపిస్తుంది. రేషన్ బియ్యం కానీ ఇవన్నీ ఉచితంగానే ఉన్నాయి. అవును. మరి అంటే ఈసారి ఎట్లా ఉంటుంది మరి పైన అట్లా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, మరి ఎవరుంటే బెటర్ అంటారు నియోజకవర్గాలలో? మనం అనుకుంటే బీజేపీ అనుకుంటున్నాం. మరి మీకు ఇక్కడ మరి మీ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంటది? మరి బీవీ పటేలా సురేష్ బీవీ పాటిల్ వచ్చి పొజిషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ బీజేపీలోకి వచ్చింది కదా అతను. అంటే ఇప్పుడు దాకా పెట్టిన పథకాలు అంటే ఉచిత కరెంట్ అన్నాడు, వాళ్ళ తర్వాత గ్యాస్ బండ్ ఇస్తా అన్నాడు, మరి ఏంది పరిస్థితి? ఉచిత కరెంటు ఎందుకన్నా 200 కట్టుకోలేమా మేము? సంవత్సరం నెలంతా కష్టపడి 200 కట్టుకోలేమా? ఆ 200 కట్టుకొని ఇప్పుడు రోడ్ల మీద పడ్డాం కదా, రోజుకు 1000 రూపాయలు చేసేవాళ్ళం. ఇప్పుడు 500 కూడా వస్తలేవు, 300 కూడా వస్తలేవు. మరి ఇది ఎట్లుంది? మోడీది ఎట్లుంది అంటాను? మోడీ పరిపాలన బాగానే ఉంది. అతను ఏంటంటే ఉచితాలు ఏమి ఇస్తలేడు, కరెక్ట్ చేస్తున్నాడు పబ్లిక్. పరిపాలన మరి కరెక్ట్, పరిపాలన అయితే బాగానే ఉంది. ఉచితాలు ఇచ్చి ఏం ఫాయిదా? ఈ జాబ్స్ పరిస్థితి ఏంది? పరిస్థితి జాబులు అయితే వస్తున్నాయి కదా, జాబులు అయితే మోడీ ఇస్తున్నాడు కదా. ఇంతకుముందు ఏమో కేసీఆర్ ఉండే, అతను మోడీని ఏం పట్టించుకోలేదు, అతను ఏమి ఇయ్యలేదు. 500 సిలిండర్ అన్నారు, 500 సిలిండర్ ఇప్పటికి వాళ్ళలేదు. మరి ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి మరి మీ బాన్స్వాడ ఇటు? మా బాన్స్వాడలో అయితే బీజేపీ అయితే కన్ఫర్మ్ ఉంది. ఇప్పుడు మేము కూడా ఆటోలలో తిరుగుతామున్నాం కదా, అందరు బీజేపీకి వేస్తానని అంటున్నారు. బీబీ పటేల్ పైన మోడీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ కన్ఫర్మ్ వస్తుంది. మోడీ ప్రభుత్వం మీద అభిప్రాయం 2 సార్లు వచ్చింది, ఇప్పుడు 3వ సారి మళ్ళీ పోటీకి ఉన్నారు, మరి ఏంటి పరిస్థితి? ఇంకా 30 సార్లు రాలి సార్. ఎందుకే మోడీ ఎందుకు అంటే ఒక బేసిక్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైనా తీసుకురావచ్చేమో కానీ ఒక మనిషి ప్రాణాలు అయితే తీసుకురాలేం కదన్న. టెర్రరిజం ఇంతవరకు ఒక మనిషి చనిపోలేదు ఈ 10 years లో. నాకు అది నచ్చింది బేసిక్ గా. ఆ ఒక్క విషయంలో మాత్రం మోడీ హైలైట్. ఒక మనిషి ప్రాణం అయితే తీసుకురాలేం కదా, ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక మనిషి ప్రాణం అయితే తీసుకురాలి, అది నచ్చింది. మరి అంటే ఈయన మరి ఇప్పుడు జహీరాబాద్ మీకు వస్తుంది, ఇప్పుడు ఎట్లా మరి ఈసారి బీవీ పటేల్ ఉంటాడా మరి ఎట్లా? బీజేపీకే ఓటేస్తాం అంతే. ఇప్పుడు ఇదే మోడీది కూడా చూసారు కదా, 2 సార్లు చూసారు, ఎట్లా ఉంది? అదే ఎలా ఉంది అంటారు? మేము మొట్టమొదటి నుంచి మోడీ గారు పర్వాలేదు, ఆయన బాగానే చేస్తాడు అని మేము అనుకున్నాము. ఇప్పుడు కూడా ఆయన గురించే మేము పర్వాలేదురా కేంద్రంలో అని మాత్రం అనుకుంటున్నాం. డెవలప్మెంట్ పరంగా మీ అంచనాలు ఎలా ఉంది? పర్వాలేదండి, ఆయన కూడా మనకి ఇవ్వాల్సిన నిధులు ఇస్తూనే ఉన్నాడు, డెవలప్ అవుతానే ఉన్నాడు. లేకపోతే ఈ రోడ్లు ఎక్కడ అవుతుండే? డెవలప్ మంచిగా ఆయనదే కదా, కనుక పర్వాలా చేసే దాంట్లో మోడీ గారు కూడా ఏం తప్పు చేయట్లే, బాగానే చేస్తాడు. దేంట్లో కూడా తప్పు లేదండి, చేయాల్సిన కాడికి మంచిగా చేసుకొస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చూసుంటారు మీరు, ఇప్పుడు మోడీ ప్రభుత్వం చూశారు కాబట్టి రెండిట్లో సెంట్రల్ ఏది ఉంటే బెటర్ అంటారు మీ అంచనాలు? అంటే ఇప్పటికైతే నాకు తెలిసిన కాడికి మోడీ ప్రభుత్వం ఉంటమే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసే పనుల విధానం అట్లా ఉన్నది, మాకు నచ్చింది, కనుక ఆయన ఉంటమే బెటర్ అనుకుంటున్నాను. జహీరాబాద్ ఎట్లా ఉంటది మరి? మరి బీవీ పటేల్ ఉన్నాడు ఇక్కడ బీజేపీ నుంచి, మరి ఆయన ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు జనాల్లో కూడా ఆయనకే మొగ్గు ఎక్కువ చూపుతున్నారు, మోడీకి. కానీ నేను బీబీ పటేలే వస్తాడు అనుకున్నాను. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.